ఆంధ్రప్రదేశ్ అవతరణ స్టేట్ సంబంధించిన చైర్మన్ గారు అయితే గత సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డేని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నేను డాక్టర్ నోక్సాని బాలాజీ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఎంపీ చైర్మన్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం వచ్చారు కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి కొన్ని సంవత్సరాల చుట్టూ కూడా తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని, తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇక్కడ అందరూ ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి ఉంటూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా సోదరులు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది అర్థం వేరైనప్పటికీ సోదరులుగా కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కూడా అదే కలయికతో, అదే స్ఫూర్తితో, అదే ఐక్యతో పనిచేస్తున్నందుకు సంతోషం. ఆ పిల్లలు, చిన్న బిడ్డలు డాన్స్ ప్రోగ్రాం కానీ జానపద నృత్యాలు ఎన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలని ఒకసారి ప్రతిబింబిస్తుంది. అయితే వారు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు లేదా తెలంగాణకు సంబంధించిన ఇద్దరు కూడా అంటే వేరు రాష్ట్రాలు కాకముందు కానీ ఉమ్మడిగా ఉన్నప్పుడు వేరు అయిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మీరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళండి, వాళ్ళ బీమా పాలసీలు పెట్టండి, ఎవరైనా ఇబ్బంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడటం, వాళ్ళకి సేవా కార్యక్రమం తెచ్చుకోవడం సంతోషంగా పడింది. ఏదైనా అలాంటి పరిస్థితులు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది తన సమస్యగా పనిచేసేటువంటి అద్భుతమైన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి.